ప్రతిరోజు తన వాగ్దానము ద్వారా కరుణ కలిగిన దేవుడు తన కటాక్షము మీ మీద అనుగ్రహించునుగాక. ఈరోజు దేవుని కటాక్షము, దేవుని కరుణ నీ మీద, నీ కుటుంబం మీద ఆయన కటాక్షము చూపుతున్నాడు. దేవుని వాక్యములో నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనంలో ఈరోజు వాగ్దానం, నా కటాక్షము నీ మీద ఉన్నది, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు మోషేతో చెప్తాడు. దేవుడు అంటున్నాడు, నా కటాక్షము నీ మీద ఉంది అంటున్నాడు. దేవుడు కరుణ, దేవుని కటాక్షము ఒక మనిషి మీద ఉంటే ఆ మనిషిని ఏ విధంగా దేవుడు దీవిస్తాడో, ఏ విధంగా ఆ మనిషిని దేవుడు పైకి లేవనెత్తుతాడో, ఏ విధంగా ఆ మనిషిని తన పేరు ప్రఖ్యాతులను దేవుడు విస్తరింప చేస్తాడో ఈరోజు మీతో చెప్పబోతున్నాను. దేవుని కటాక్షము నీ మీద ఉందంట. మనుషుల కటాక్షము, మనుషులు దయాదాక్షిణములు మన మీద లేకపోయినా పర్లేదు, కానీ దేవుని కటాక్షం నీ మీద ఉంటే చాలు. దేని విషయంలోనైనా నిన్ను దేదీప్యమానంగా వెలిగించబోతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఒక బ్యారేజ్ ఉంది, ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్లో లేదా ఒక బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్లో వాటరు ఒకేసారి దానికి 44 గేట్లు మొత్తం ఉన్నాయి, గేట్లు ఉన్నాయి. ఆ గేట్లు ఉన్నప్పుడు గేట్లన్నీ ఒకేసారి ఎత్తరు, గేట్లన్నీ ఒకేసారి ఎత్తరు. ఆ గేట్లు ఎత్తి అయినా వాటర్ కింద పడటానికి 1, 2 ఎత్తుతూ ఉంటారు. నీళ్ళను బట్టి అక్కడ పైన నీళ్లు తగ్గుతుంటే ఒక గేట్ ఎత్తుతూ ఉంటాడు. దానికి అక్కడ ఎన్నో గేట్లు ఉండొచ్చు. ఆ గేట్లు ఒక గేట్ ఎత్తుతాడు. ఇంకా చిన్న బ్యారేజీలు ఉన్నాయి, చిన్న డామ్ ఉంది. ఆ ప్రాంతంలో 12 గేట్లు ఉన్నాయంట. అది వాటర్ తిరగటానికి ఆ గేట్లు ఎత్తేవాడు ఒక గేటే ఎత్తుతాడంట, లేదా 2 గేట్లు ఎత్తుతాడు. ఒకసారి అది ఆయన చేతిలో ఉంది. 1, 2, 3, 4 వరుసన ఒక 20 గేట్లు, 24 గేట్లు, 40 గేట్లు ఉండొచ్చు. కానీ తనకిష్టం వచ్చిన గేటు పైకి ఎత్తాడు, అందులో నుంచి వాటర్ వచ్చేస్తాయి. ఒకరోజు ఒక ఆయన ఆ గేటు దగ్గర ఉన్నటువంటి ఆ గేట్లు ఎత్తి అయినా వాటర్ తక్కువగా ఉంది, కిందకు వాటర్ వదలాలి. ఒక డ్యాము, ఒక బ్యారేజ్ ఒంగోలు దగ్గర ఎక్కడ ఉంటున్నట్టుంది. ఆ డ్యామ్ దగ్గర 12 గేట్లు ఎన్నో ఉన్నాయి. ఒక ప్రకాశం బ్యారేజీ, తర్వాత కొన్ని బ్యారేజీలు ఉంటాయి. ఆయన వచ్చి దాంట్లో ఆ 12 గేట్లు ఉంటే అతను ఏం చేశాడంటే 11వ గేట్లు ఎత్తాడు. 1, 2, 3 ఎత్తొచ్చు కదా, దాంట్లో నుంచి నీళ్ళు ఫ్లోయింగ్ అవుతుంది, ఆ గేట్ల నుంచి వాటర్ వస్తుంది. అలాగే దేవుడు కూడా, నీ ఇంట్లో ఇద్దరు ఉండొచ్చు, కానీ నీ మీద దేవుడి కటాక్షం ఉంది. అన్నదమ్ములు ఉండొచ్చు, నీ మీద దేవుని కటాక్షం ఉంది. అక్క చెల్లి 2 ఉండొచ్చు, కానీ దేవుడి కటాక్షం నీ మీద ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడి కటాక్షం పొందిన వారు చాలామంది ఉన్నారు. యోసేపు ఉన్నాడు. ఇజ్రాయెల్ యాకోబు కుమారులు 12 మంది. 12 మందిలో దేవుడు ఎవరి గేట్ ఎత్తాడు, ఎవరిని ఆస్వాదించాడు అంటే, ఎవరి మీద కటాక్షం చూపించాడు ఆ 12 మందులు అంటే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఒక మాట, 33వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే, సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలోనున్న వాని కటాక్షము యోసేపు తల మీదకు వచ్చును, తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి వచ్చును. తెలుస్తుంది, తన సహోదరులలో
పొదలోనున్న వాడిని కటాక్షము ఏసేబు మీదకి వచ్చాను. తన సహోదరులందరిలో ఏసేబు ప్రఖ్యాతి గలవాడిగా దీవించను. దేవుని కటాక్షం 12 మందిలో ఎవరి మీదకి దేవుని కటాక్షం వచ్చింది చెప్పండి? ఏసేబు మీదకి దేవుడి కటాక్షం వచ్చింది. దేవుని స్తోత్రం. ఈరోజు ఆ ఏసేబుని ఆ 12 మంది ఏసేబు మీద అసూయపడ్డారు. ఆ 12 మందిలో 10 మంది రాహేలు కుమారులు. ఆ 10 మంది కుమారులు ఏసేబు మీద అసూయపడ్డారు. ఏసేబుని గోతులో పడేశారు. ఈ 10 మంది ఏసేబుని ఒక బానిసుడిగా అమ్మేశారు. ఏసేబుని చెరసాల్లో పడవేశారు. ఈ మనుషులు ఆ విధంగా చేస్తే, కానీ పొదలోనున్న వాని కటాక్షము ఏసేబు మీదకి దిగొచ్చింది. ఇప్పుడు అసూయపడిన వారి ఎదుట, అమ్మిన వారి ఎదుట, గోతులో పడవేసిన వారందరూ, చెరసాల్లో పడవేసిన అందరికంటే ఏసేబు మీదకి దేవుడి కటాక్షం వచ్చి తన సహోదరులందరికంటే ఏసేబు ప్రఖ్యాతి నొందిన వాడిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ ఇంట్లో వాళ్ళే నిన్ను అణగత్రొక్కాలని ప్రయత్నం చేయొచ్చు. నువ్వు పైకి రాకుండా గోతులో పడేయాలని వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎవరైతే నిన్ను అణగదొక్కాలనుకున్నారో అనపబడిన నీ మీదకి ఆ దేవుని కటాక్షం దిగొస్తుంది. తృణీకరించిన నీ మీదకే ఆ దేవుని కటాక్షం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో దేవుడి కార్యం జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏసేపుని ఐగుప్తు దేశంలో దేవుడు 12 మందిలో ఏసేపు డోరు ఎత్తేసాడు. ఆశీర్వాదం అనే గేట్ ఎత్తేసాడు. ఏసేపు మీద కటాక్షం వచ్చింది. ఐగుప్తు దేశం అంతటికి అధిపతిగా, ఐగుప్తు దేశాన్ని ఏలేవాడిగా దేవుడు ఏసేపు మీద కటాక్షం కలిగి ఉన్నాడు. పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడుగా దీవించాడు. అన్నలందరూ వచ్చి ఏసేపు ఎదుట సాగిలపడ్డారు. ఐగుప్తు దేశం అంతా వచ్చి ఏసేపుకి సాగిలపడ్డారు. ఈ రోజున ఏసేపు ప్రఖ్యాతి నొందిన వాడిగా దేవుడు అతన్ని కటాక్షించాడు. ఈరోజు ప్రియులారా, ఈరోజు నిన్ను కూడా దేవుడు కటాక్షిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని దేవుడి సన్నిధిలో దేవుని నీ మీద ఆయన కటాక్షం ఉంది. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఈరోజు ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను తోలనాడుతున్నారో, ఎవరైతే నిన్ను గోతులో పడేశారో, అప్పుల్లో ముంచేశారో, ఎవరైతే నిన్ను మనశ్శాంతి నేను అనపాలని నీ బంధువులు కావచ్చు, సహోదరులు కావచ్చు, తోటివారు కావచ్చు, నిన్ను సులకనగా మాట్లాడుతున్నారో వారందరి మీద కంటే దేవుడు నీ మీద కటాక్షం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనుషుల కటాక్షం వల్ల కాదు, కానీ దేవుని కటాక్షం వల్ల నీవు ఖరీదైన వాడిగా దేవుడు నేను మార్చేస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ యేసేపు మీదకి దేవుడు కటాక్షం దిగొచ్చింది. హల్లెలూయా. ఏం కటాక్షం దిగొచ్చింది? సమాధిలో నుండి నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. కరుణా కటాక్షములు ఆయన నాకు కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసి దేవుని కరుణ కటాక్షమే అతని తల మీదకి కిరీటాన్ని పెట్టి ఐగుప్తుని ఏలేవాడిగా దేవుడు చేశాడు. అది దేవుని కటాక్షం. ఈ రోజున మనుషుల దయ కాదు, అది వాళ్ళ సహోదరుల దయ కాదు, దేవుని దయ నీ మీద ఉంటుంది. యేసేపు మీద కటాక్షం దిగొచ్చినట్లుగా నీ మీదకి ఈరోజు కటాక్షం దిగిరబోతుంది. ఆయన కరుణ దిగిరబోతుంది. అయితే ఎవరి మీదకి కటాక్షం దిగొస్తుంది అంటే జాగ్రత్త వినండి. బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో మాట్లాడబడింది. మరి కీర్తన గ్రంథం 112వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, యెహోవా కటాక్షము వారి మీద ఉండును. యథార్థంగా ప్రభు కొరకు జీవించే వారి మీదకి యెహోవా కటాక్షము దిగొస్తుందంట. దేని స్తోత్రం. యేసేపు ఉన్నట్టుగా చెప్పేవాడు, యథార్థంగా బ్రతికేవాడు, తండ్రికి యథార్థంగా జీవించాడు, అక్కడ పనిలో యథార్థంగా జీవించాడు, ఆయన సరసాలు యథార్థంగా బ్రతికాడు. అక్కడ స్త్రీ వచ్చి అతను పాడు చేయాలని చూసిన ప్రేరేపించిన యథార్థంగా బ్రతికాడు.
ఆ యథార్థతను ప్రభు చూశాడు. నువ్వు కూడా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత మూడవది ప్రభు చెబుతున్నాడు, మనం అంటున్నాడు దేవుణ్ణి బతిమాలుకోవాలి, అందుకే ప్రార్థన చేయాలి, దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. చూడండి, యోబు గ్రంథం 33:26 చూసినట్లయితే, దేవుని బ్రతిమాలి ఎడల దేవుని కటాక్షము నీ మీదకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు యోసేపు దేవుని ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడు. మనుషుని అడిగితే జరగలేదు, దేవుని ప్రార్థన చేశాడు. అయ్యా, నువ్వు నాకు వాగ్దానం చేసావు కదయ్యా అని ప్రార్థిస్తే దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బ్రతిమాలుకోవాలి. నువ్వు ఆయన బ్రతిమాలుకుని ఎడల ఆయన నీ జీవితంలో దేవుని కటాక్షి నీ మీదకి వచ్చి ఆయన నీ బ్రతుకుని ఆయన తేజవంతంగా మారుస్తాడు. ఆయన దేవుని స్తోత్రం. మూడవదిగా ఆయన బంధింపబడిన వారి మీదకి దేవుని కటాక్షం వచ్చింది. నెహెమ్యా గ్రంథము 1:5 అయ్యా యెహోవా, ఇదిగో నీ యొక్క కటాక్షం మా మీదకి వచ్చింది, నీ కటాక్షం మా మీద ఉండి మీ చెరలో నుండి బంధింపబడిన వారిని మమ్మల్ని విడిపించిన దేవుడివే అని ఇదిగో దేవుడి కటాక్షం వాళ్ళ మీదకి వచ్చింది. ఈరోజు అప్పుల బంధకాల్లో ఉన్నాం. ఈ రోజున ఏ బంధకాల్లో నీ ఉన్నావో ఆ బంధకాల్లో ఉన్న నీ మీదకి దేవుడి కటాక్షం వచ్చి ఆయన బంధకములో పడి ఉన్న వారులారా మీరు ఆయన కోటను ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నాను ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. యోసేపు చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. ఆ బంధించబడిన యోసేపు మీదకి దేవుని కటాక్షం వచ్చి ఆ బంధకాలు తెంపి బహుమంది ప్రజలను పరిపాలించేవాడిగా దేవుడు ఆస్వాదించాడు. ఆయన మూడవదిగా అన్నాడు, బలహీనమైన వారి మీదకి దేవుని కటాక్షం వచ్చును. దేవుని స్తోత్రం. ఆయనగా ధర్మశాస్త్రమును దేవుని వాక్యమును ధ్యానించేవాడి మీదకి, దేవుని వాక్యం ధ్యానించేవాడి మీదకి దేవుని కటాక్షం దిగి వస్తుంది. 119:7 నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నీ కటాక్షము నా మీద ఉన్నది అంటాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారి మీదకి దేవుని కటాక్షం వచ్చింది. యాకోబు పాపం చేయటానికి ఆ స్త్రీ వస్తే దేవుని ధర్మశాస్త్రం యోసేపు తెలుసు. యోసేపు అంటాడు, అమ్మా ఎంత ఘోరమైన పాపం చేసి నా దేవుని దృష్టిలో ఇలాంటి నేను పాతకం ఎలా కట్టుకున్నాను అని యోసేపు తన హృదయంలో ధర్మశాస్త్రం ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజున దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నది. ఆయన ధర్మశాస్త్రము సంతోషకరం అంటాడు దావీదు. ఆయన కటాక్షము వారి మీదకి వచ్చిందంట. దేవుని స్తోత్రం. ఒకటి ఏం చెప్పానండి, ఒకటి యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుని కటాక్షం దిగొచ్చును. 2 బతిములారుకున్న వారికి, ప్రార్థన చేసే వారి మీదకి దేవుని కటాక్షం దిగొచ్చును. 3 బంధకాల్లో ఉన్న వారి మీదకి యెహోవా కటాక్షం దిగొచ్చును. దేవుని వాక్యం ఆజ్ఞ చొప్పున నడిచే వారికి దేవుని కటాక్షం దిగొచ్చును. వచ్చి ఆయన ఏమంటాడు చెప్పండి, సమాధిలోని నా ప్రాణము విమోచించున్నాడు, కరుణా కటాక్షములు ఆయన దయా కిరీటము ఆయన ధరింపు చేస్తున్నాడు. యోసేపు సమాధిలోకి వెళ్ళిపోతాడు, చచ్చిపోతాడు అనుకుంటే దేవుడు యోసేపుని ఆ చెరసాల నుండి విమోచించి ఐగుప్తు దేశానికి ఆయన మహారాజుగా చేసి ఆయన కరుణా కటాక్షములు యోసేపుకి కిరీటముగా ధరింపచేసి ఐగుప్తు దేశాన్ని పాలించేవాడిగా, పరిపాలకుడిగా దేవుడు అతన్ని కటాక్షించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా దేవుడు అలాంటి కటాక్షం నీ మీదకు రాబోతుంది. ఈరోజు భయపడొద్దు, బాధపడవద్దు. ఈరోజు నీ రోజున బలహీనంగా ఉన్న నీ మీదే, ఈరోజు యథార్థంగా బ్రతుకుతున్నా నీ మీదే, చుట్టూ ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని కటాక్షం నీ మీద ఉంది. దేవుని పరిస్థితులన్నీ ఎరిగి ఉన్నాడు. ఆయన కటాక్షం నీ మీద ఉంది. యోసేపుకు దేవుడి కటాక్షం వచ్చింది. సహోదరులందరికంటే యోసేపుని ప్రఖ్యాతి కాంచిన వాడు దీవించినట్లుగా నీకు ఉద్యోగంలో, వివాహములో, వ్యాపారంలో, నీ కుటుంబంలో అందరికంటే ప్రఖ్యాతి మంచి వారిగా దేవుడు తన కటాక్షముతో దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాయా, నీ కటాక్షం నా మీదకి రాని ఉంచాలి, నీ కటాక్షం నా మీద ఉంటే చాలు ప్రభుని ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ వాక్యం విన్న నీ బిడ్డల మీద నీ కటాక్షం దయచేయండి. నీ కరుణా కటాక్షములు వాళ్ళ కిరీటంగా ధర్మించేసి ప్రభు ఏ బంధకాలు ఉన్నారు నాయన, ఏ బలహీనంగా ఉన్నారు, యథార్థవంతులుగా బ్రతుకుతూ కూడా నాయన తృణీకరించబడుతున్నారేమో వారి మీదకి నీ కటాక్షం వచ్చి, నీ కరుణ వచ్చి వాళ్ళు ప్రభా ఇదిగో వారి కన్నులు ఎదుటి వాళ్ళని గొప్ప చేసి దీవించమని యేసు నామమున చున్నాము తండ్రి. ఆమేన్.